కొంతమంది వ్యక్తులు ఎంతో కఠోరమైన ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానికోసం ఎంతో కఠోరమైన శ్రమ చేస్తారు. అందుకనే వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని సాధిస్తారు. అందరికీ లక్ష్యాన్ని సాధించాలని ఉంటుంది, కానీ అందరూ అంత కఠోరమైన శ్రమ చెయ్యరు. అది చెయ్యాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఒకప్పుడు సోక్రటీస్ మహానుభావుడు, ఆయన దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి, గురూజీ నన్ను కూడా మీలా తయారు చేయండి, మీలాంటి మహాపురుషుడిలాగా నేను తయారవ్వాలి, మీ శిష్యరికం చేస్తాను, నన్ను కూడా మీలాగా తయారు చేయండి అంటాడు. అంటే వెంటనే సోక్రటీసు అలాగే అని అతన్ని సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళి అతను జుట్టు పట్టుకుని సముద్రంలో ముంచేస్తాడు. ముంచలా పట్టుకుంటాడు. అతను గింజుకుని 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 కొంతసేపటికి పైకి వస్తాడు. పైకి వచ్చి ఆశ్చర్యంగా చూస్తాడు గురువుగారికేసి. సోక్రటీస్ అప్పుడు చెప్తాడు, ఇప్పుడు నీలో ఊపిరి ఆడకపోతే బతకాలి అన్న తాపత్రయం, టెన్షను, డిజైర్ వచ్చిందా లేదా? వచ్చి గింజుకుని పాకులాడే తాపత్రయుడు పైకి వచ్చేవా లేదా? అటువంటి బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఆ బర్నింగ్ డిజైర్తో పాటు కఠోరమైన శ్రమ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు. అంతేగాని అందరూ లక్ష్యాన్ని సాధించలేరు, గుర్తుపెట్టుకో అని చెప్పాడు.